సీఎం చంద్రబాబుపై వైసీపీ మాజీ మంత్రి సీనియర్ నాయకులు అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. అయితే ఓ పక్కన అంబటి రాంబాబును కూడా అరెస్ట్ చేశారు. మరోపక్క దీనిపై టీడీపీ నాయకులు కూడా స్పందిస్తున్నారు. ప్రస్తుతం దీనిపై మనతో మాట్లాడడానికి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నాయకులు వర్మ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. మరోపక్క చంద్రబాబు గారిని తిట్టడమే కాకుండా మరోపక్క ఆయన ఇంటిని కూడా ముట్టడించే ప్రయత్నం కూడా కార్యకర్తలు చేశారు. అసలు అరెస్ట్ని ఏ విధంగా చూడొచ్చు, ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మేము ప్రతిపక్షం. ఏ రోజు ముఖ్యమంత్రి చైర్ని మేము గౌరవించేవాళ్ళం. ఏ రోజు ముఖ్యమంత్రిని అసభ్యంగా ఎవరు మాట్లాడలేదా? అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు నేర్పిన సంస్కృతి. అదే వాళ్ళ అధికారంలో ఉండి ముగ్గురు నలుగురు ఉన్నారు నాయకులు. వాళ్ళు అందులో అంబటి రాంబాబు ఒకటి. వీళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారిని తిట్టేవారు. అసెంబ్లీలో మేడం తల్లిలాంటి భువనేశ్వరమ్మని తిట్టారు. అలాగే కాకినాడలో అధికారంలో ఉన్నప్పుడు మన కాకినాడ అప్పటి ఎమ్మెల్యే, అదేవిధంగా అప్పుడు ఎంపీ ఇద్దరూ జీప్ మీద ఉండి చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని తిట్టారు. కాపు కులాన్ని బయటకు తీసుకొచ్చి అప్పుడు వంగవీటి రంగాన్ని ఈ విధంగా చేశారు. తర్వాత ముద్రగడ ఇంటిపైన దాడులు చేశారు. చంద్రబాబుకి ఇదేమి కొత్త ఏం కాదు, అంబటి అరెస్ట్ అని చెప్తున్నారు. మరోపక్క చూసుకున్నట్లయితే ఏదైతే అంబటికి సంబంధించి గతంలో మనం చూసుకున్నట్లయితే ఆయన చేసిన ముందు నుంచి కూడా వ్యాఖ్యలను చూసుకున్నట్లయితే ఇప్పుడు దాని మీద కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీకి సంబంధించి జనసేన కూడా దీని మీద స్పందిస్తుంది. అయితే వైసీపీ మాత్రం ఇది చంద్రబాబు తప్పే అని చెప్తున్నారు. సార్ ఎలా చూడొచ్చు అంటారు? నేను కులం ఏంటమ్మా నాకు అర్థం అవుదా? కాపులు ఇంట్లో కాపు దొంగతనం చేస్తే వదిలేస్తారు వీళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఎవరా? ఇప్పుడు అంబటి రాంబాబు గారి ఇంట్లో ఒక కాపు ఎవరో దొంగతనం చేస్తాడు. కాపు అయి ఉండొచ్చు, రాజే అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకో బ్రాహ్మడు అయి ఉండొచ్చు, ఎవడన్నా. అందులో ఒక కాపు ఉన్నాడు, ఒక కేజీ బంగారం పట్టుకుపోతాడు, వదిలేస్తారా మనోడని? కులం ఏంటి ఇక్కడ? కులాలు తీసుకురావడం ఏంటి? అసలు కాపులు చేసిందే చంద్రబాబు నాయుడు. కాపు కార్పొరేషన్ తెచ్చిందే చంద్రబాబు నాయుడు. కాపు రిజర్వేషన్ పెట్టిందే చంద్రబాబు నాయుడు. కాపు రిజర్వేషన్కి వచ్చేసింది మా పిఠాపురంలో. కాపులు చేసింది చంద్రబాబు నాయుడు తప్పితే ఎవడ చేయలేదు ఈ రాష్ట్రంలో. అంటే తమ నాయకుని అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు సైకో అంటారు, రకరకాలుగా తిడుతుంటారు. మేము దానికి యాక్సెప్ట్ చేయాలా, మేము ఎందుకు ఒప్పుకోవాలి అంటున్నారు. చెప్తా. సైకో భూత పదమా? సైకో అన్న అర్థం ఏంటంటే లక్షణాలు. నా ప్రవర్తనలో ఉన్న లక్షణాలు ఉన్నప్పుడు ఆ లక్షణాలు అధికారం ద్వారా ప్రజల మీద పడేటప్పుడు సైకో అంటారు. ఏంటి, రోడ్డు మీద వెళ్తుంటే అరెస్ట్ చేసేవారు. ఎవరన్నా ఏదైనా ప్రశ్న అడిగి ఆఫీసర్ని అడిగితే అరెస్ట్ చేసేవారు, సమస్య అడిగితే అరెస్ట్ చేసేవారు. ప్రజాస్వామ్యం ఎక్కడుంది? అందుకనే అన్నారు సైకో అని. తప్పే ఉంది అది. మన ప్రవర్తన బట్టి ఉంటుంది. మరి మా పార్టీలో ఎవరో సైకోలు లేరా? ఎందుకు ప్రవర్తించట్లేదు అలాగా? ఇప్పుడు ఇదే అయితే ఎక్కడికెక్కడ అందరూ వైసీపీ ఇళ్ల మీద పడిపోదురు. వైసీపీ అయితే తెలుగుదేశం పార్టీ ఇళ్ల మీద పడిపోదురు. ఇదే తెలుగుదేశం పార్టీ చేస్తే. గతంలో ఒక టీడీపీ నాయకుడు, సీనియర్ నాయకుడు బోసిడి కన్నందరికి చాలా పెద్ద రియాక్షన్ తీసుకున్నప్పుడు వైసీపీ గతంలో ఏమండి, ఒక టీడీపీ సీనియర్ నాయకుడు బోసిడికి అన్న పదానికి వాళ్ళు చాలా యాక్షన్ తీసుకొని కేసులు కూడా పెట్టారు టీడీపీ సీనియర్ నాయకుడి మీద. పెడతారు వాళ్ళు. కేసులు పెట్టిన పదాలు ఏమన్నా? అన్ని పదాలకి కేసులు పెట్టారు. శ్రీరామ అంటే కేసు పెట్టారు వాళ్ళు. అది జగన్మోహన్ రెడ్డి పరిపాలన, ఇది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. చంద్రబాబు నాయుడు గారిలో ఏ చట్టం పోలీసు ఉందో పోలీస్ పని పోలీస్ చేసుకుంటుంది, అందులో ఇన్వాల్వ్ అవరు ఎవరన్నా. అలాగే ఏ చట్టం దాని పని అది చేసుకుంటూ వెళ్తుంది. అసభ్యంగా మాట్లాడాడు కాబట్టి శిక్ష ఉంటుంది, పనిష్మెంట్. పోలీసు చూస్తూ ఊరుకోదు కదా. అదేంటంటే ఈ పార్టీకి 11 సీట్లు రావడానికి కూడా కారణం జగన్మోహన్ రెడ్డి గారు కూడా కింది స్థాయి నాయకులు ఏ విధంగా విమర్శిస్తున్నారు, ఏంటది, ముఖ్యమంత్రి చైర్కి ఏ విధంగా గౌరవం ఇవ్వాలన్నది నేర్పాలి, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలా. వాళ్ళు అలాగ మాట్లాడడం వల్లనే ప్రజలు అసహించుకుని 11కి సరి చేశారు సీట్లు. ఇప్పుడు దీని మీద అంబటి చేసిన వ్యాఖ్యల మీద జగన్ ఏమైనా స్పందిస్తారనుకుంటున్నారా లేదా సార్? వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే అతన్ని సస్పెండ్ చేయడం, అధికార ప్రతినిధించున్నారో ప్రెస్ మీట్లు ఉన్నాయి, ప్రెస్ మీట్లకి అతను వెళ్ళకుండా మరి కట్టుదిట్టం చేయవలసిన బాధ్యత. ఇటువంటి కాకుండా ఇటువంటి ప్రేలాపలను పేలి వాళ్ళందరినీ కట్టుదిట్టం ఆయన చేయాలి. మా దగ్గర ఎవరన్నా ఉంటే మా దగ్గర అసలు ఉండదు, పార్టీలోంచి బయటికి గెంటేస్తారు. ఆ టైపు పద్ధతి పార్టీలోంచి బయటికి గెంటేయాలి. ఎందుకంటే 10 సీట్లు పెరగాలంటే
ప్రజలు ఏం చేస్తారంటే మనం మాట్లాడే విధానం, మన నడిచే నడక, మన కట్టుకునే బట్ట, మన చూసే చూపు ఇన్ని రకాలుగా ఉంటుంది రాజకీయ నాయకుడు ప్రజల్లోకి వెళ్తే. మరి అవన్నిటిలోని తేడా ఉంటే ఆ పార్టీ ముందుకెళ్తే ఏ పార్టీ అన్నా సరే. చేత క్రమశిక్షణతో ఉండవలసిన బాధ్యత. విమర్శించండి, తప్పే ఉంది. అసెంబ్లీకి వచ్చి విమర్శించండి. అసెంబ్లీకి రావడానికి దమ్ము ధైర్యం లేదు మీకు, మీ ఇష్టం వచ్చినట్టు విమర్శించండి, సలహాలు ఇవ్వండి, పోరాడండి, మేము సమాధానం చెప్తాం. అంతేగాని పనికిమాలంగా వల్గర్గా తిట్లు, ఆ నోరా తాడిపెట్టి ఎవరికి అర్థం అవ్వట్లేదు. ఇటువంటి ఎవరో సహించరు, ఇంకా పెరిగితే పెట్టి తిరగబడి తంతారు. ఇది 5 కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్న ఒక నాయకుని పట్టుకొని ఏపీకి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు 100కి 100 తప్పు. దీనిపై చట్టం తన పని చేసుకుపోతుంది. ఖచ్చితంగా దీనిపై చర్యలు ఉంటాయని చెప్పేసి వన్మైతే చెప్పడం జరుగుతుంది. ఇదే తాజా పరిస్థితి.